हरि ओम फ्रेंड्स नमस्ते। యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర గిరి ప్రదర్శన గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। గిరి ప్రదర్శన అనగానే మనకు టక్కున గుర్తొచ్చే క్షేత్రం అరుణాచలం, ఆ తర్వాత సింహాచలం। అదే మాదిరిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పవిత్రమైన ముఖ్యమైన క్షేత్రాల్లో మొదటిది శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం। ఇక్కడ కూడా గత 2 సంవత్సరాలుగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు దేవస్థానం వారు। స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు ఈ యొక్క విశేషమైన కార్యక్రమాన్ని అక్కడ ఉదయం 5 గంటలకు ప్రారంభమై సుమారుగా 8 గంటల వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది। ఆ గిరి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి భక్తులకు ప్రత్యేకమైన దర్శన భాగ్యం కూడా దేవస్థానం వారు కలిగిస్తున్నారు। కొండని గిరి అని కూడా అంటూ ఉంటారు। ఆ కొండపైన ఉన్నటువంటి స్వామివారిని మనం వెళ్ళి దర్శించుకుంటాము। స్వామి కొలువునటువంటి ఆ కొండ కూడా అంతే విశిష్టత ఉంటుంది। అలాంటి కొండ చుట్టూ మనం తిరగడానికి గిరి ప్రదక్షిణం అంటూ ఉంటారు। ఇక్కడ యాదగిరిగుట్టలో విశేషంగా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో ఈ కార్యక్రమాన్ని దేవస్థానం వారు నిర్వహిస్తుంటారు। ఈ గిరి ప్రదర్శన స్వామివారి కొండ కింద పాదాల దగ్గర ప్రారంభమై సుమారుగా ఒక 4 కిలోమీటర్లు మనం గిరి చుట్టూ ప్రదర్శన చేసిన తర్వాత చివరికి మళ్ళీ ఆ పాదాల దగ్గర చేరుకుంటాం। పాదాల దగ్గర స్వామివారిని మనం పూజించుకొని మెట్ల మార్గం గుండా భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ కొండ దిగి కిందికి రావడం జరుగుతుంది। ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో కొండ ఎక్కలేనటువంటి వాళ్ళు ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా అక్కడికి చేరుకుంటూ ఉంటారు। ఈ యొక్క గిరి ప్రదర్శన యొక్క విశిష్టత పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది, అది నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను। గిరి ప్రదక్షిణం మన యొక్క పూర్తి సౌరమండలానికి సంబంధించినటువంటి వ్యవస్థ। ఎట్లయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందో ఆ తిరిగే యానంలోనే జీవరాశి బ్రతుకుతుందో ఆ విధంగా మనం కూడా దేవాలయంలో ఆత్మ ప్రదక్షిణం, దేవాలయం ఉన్నటువంటి పూర్తి గిరి చుట్టూ గిరి ప్రదక్షిణం, ఇది మన యొక్క పంచేంద్రియాలను పంచభూతాత్మకమైనటువంటి ఈ పూర్తి సృష్టికి మన యొక్క ప్రదక్షిణం ఆధారం అవుతుంది। తనను తాను ఉద్ధరించుకోవడానికి మన యొక్క ఇంద్రియ నిగ్రహం దృష్ట్యా ఈ యొక్క ప్రదక్షిణం మన యొక్క జీవనాన్ని త్రిగుణాత్మకమైనటువంటి రజోగుణము, తమోగుణము, సాత్వికం వైపు మెల్లమెల్లగా చేరుస్తూ ముక్తికి సాధనం అవుతుంది। కార్తీక మాసంలో జరిగినటువంటి గిరి ప్రదర్శనలో నేను పాల్గొనడం జరిగింది। ఇప్పుడు మీకు రాబోయే 2 గిరి ప్రదర్శనల గురించి సమాచారాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను। అయ్యప్ప మాల ధరించినటువంటి అయ్యప్ప భక్తులకు శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారు విశేషంగా కేవలం అయ్యప్ప స్వాములకు మాత్రమే గిరి ప్రదర్శన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమం డిసెంబర్ 1వ తారీఖు సోమవారం రోజు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది। ఈ గిరి ప్రదర్శన పూర్తి చేసుకున్నటువంటి భక్తులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు గర్భాలయంలో స్వామి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు। అదేవిధంగా స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారని దేవస్థానం వారు తెలియచేయడం జరిగింది। అదే కాకుండా వచ్చే నెల డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం స్వాతి నక్షత్రం దృష్ట్యా ఆ రోజు గిరి ప్రదర్శన కార్యక్రమం అనేది ఉంటుంది। మీరు ఎవరైనా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే ఆ రోజు ఉదయం 5 గంటల వరకు అక్కడ చేరుకుంటే సామూహిక గిరి ప్రదర్శన కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవచ్చు, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు। ఇట్లాంటి విశేషమైన కార్యక్రమాలకు సమాచారం కోసం నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు।
ముఖ్యంగా హిందూ దేవాలయాలు, హిందూ సంస్కృతి మరియు దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరింత విశేషమైన కార్యక్రమాల గురించి మీకు ముందు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఇలాగే దర్శించుకోవాల్సినటువంటి దేవాలయాలను సందర్శించి మీకు వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని స్వీకరించి అందిస్తూ ఉంటాను. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పూర్తిగా చూసినందుకు. బోలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి జై. తర్వాత మీకు ఏ దేవాలయకు సంబంధించిన వీడియో కావాలో నాకు తెలియజేస్తే మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కామెంట్ రూపకంగా నాకు ఆ విషయాన్ని చేరవేయండి. ధన్యవాదములు.